హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. విఎంఆర్ లాజిక్స్ వారి ఉగాది కానుక ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఎస్ఎస్సి సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా బ్యాంకింగ్ అయినా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయినా ఏ ఫుల్ కోర్స్ అయినా 3 నెలలకు కేవలం 1499 రూపాయలు, 6 నెలలకు 2999 రూపాయలు, 12 నెలలకు 4999 రూపాయలు. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 88818836 అండ్ 7799990705 లేదా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకి సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా అప్లై చేసుకునే విధంగా మొత్తం 614 పోస్టులకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 26వ తేదీన ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇది మెగా జాబ్ మేళా అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎన్సిఎస్ పోర్టల్లో అలాగే వీరు ప్రొవైడ్ చేసినటువంటి గూగుల్ ఫామ్లో మీ యొక్క అప్లికేషన్స్ అయితే మీరు ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పలు కంపెనీల్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మొత్తం 614 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్స్ కూడా మనకి ఆల్ ఓవర్ తెలంగాణ అలాగే హైదరాబాద్లో ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్నోవ్ సోర్స్ హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 200కి పైగా వేకెన్సీస్ అయితే ఇక్కడైతే మనకి ఈ కంపెనీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి 10th 12th డిగ్రీ చేసినటువంటి వారందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. శాలరీస్ కూడా బాగున్నాయి. మినిమం 12,000 నుంచి 15,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఇస్తారు. కొన్ని పోస్టులకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్లో జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. కొన్ని పోస్టులకు వచ్చేసి ఇక్కడ ఆల్ ఓవర్ తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ నెల 26వ తేదీన ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కంపెనీస్ చూసుకున్నట్లయితే బీఆర్ఎల్ కంపెనీ నుంచి మనకి మొత్తంగా 50 వేకెన్సీస్కి సంబంధించి ఫీల్డ్ వర్క్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. తర్వాత కొన్ని పోస్టులు చూసుకున్నట్లయితే యోమా బిజినెస్ సొల్యూషన్స్ హైదరాబాద్ అనేటువంటి కంపెనీ నుంచి, అలాగే ఎస్ఎస్ సొల్యూషన్స్ ఫిగ్గీ నుంచి, ఇంకా హెచ్ఆర్ స్క్వేర్ నుంచి కూడా మనకి కొన్ని పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఇంకా ఎక్స్పర్ట్స్ సొల్యూషన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నుంచి కూడా మనకి కొన్ని పోస్టులు అయితే విడుదలయ్యాయి. మొత్తంగా కలుపుకొని 614 పోస్టులకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వాళ్ళు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, అలాగే ఎన్సిఎస్ పోర్టల్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేది చెప్తాను. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారు ఈ యొక్క గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అలాగే వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ స్టార్ సింబల్స్ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. మీ యొక్క నేము, మీ ఫాదర్ నేము, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం పెట్టాలి. అలాగే మీ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించి మీరు ఏదైతే ఎన్సిఎస్ పోర్టల్ ncs.gov.in అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా, ఆ సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నటువంటి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత
మీరు ఎన్సిఎస్ పోర్టల్లో మీకు సంబంధించి ఐడి అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ ఐడి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దట్ మీరు ఈ జాబ్స్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. సో ఇవన్నీ క్రియేట్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎన్సిఎస్ పోర్టల్లో ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారందరూ కూడా ఈ పర్టికులర్ సైట్లోనికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఎన్సిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు మాత్రమే దీనికి సంబంధించినటువంటి జాబ్స్కి అటెండ్ అవ్వడానికి వీలైతే ఉంటుంది. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకి సంబంధించిన నిరుద్యోగులకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఉత్తమ నర్సు అవార్డుకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి దరఖాస్తుల ఆహ్వానం అయితే కోరడం జరుగుతుంది. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ విశేష సేవలు అందించినటువంటి నర్సులను గుర్తించి అవార్డులు అందజేయడానికి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ప్రతి సంవత్సరం మే నెల 12వ తేదీన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ అని, అదే రోజున ఉత్తమ నర్సు అవార్డులను ప్రకటించనున్నట్లు సంస్థ పేర్కొంది. వచ్చే నెల 2వ తేదీలోగా దరఖాస్తులను వెబ్సైట్లో ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్.com నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్.com అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారానే భర్తీ చేసి సమర్పించాలని చెప్పేసి కోరింది. ఉత్తమ నర్సులుగా ఎంపికైనటువంటి వారిని నైటింగేల్ జయంతి సందర్భంగా సత్కరించనున్నట్లు తెలిపింది అని చెప్పేసి ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి ఒక అవార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో 127 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు ఏవైతే విడుదలయ్యాయో వాటికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకుంటున్నారో వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క డీటెయిల్స్ అయితే చదవండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో MIPHMలో ఉద్యోగాలకి సంబంధించి మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సీనియర్ కన్సల్టెంట్కి సంబంధించి 4, సీనియర్ రీసెర్చ్ ఫెలోకి 4, జూనియర్ రీసెర్చ్ ఫెలోకి 1 వేకెన్సీ అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే సదర్న్ రైల్వేలో పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి మొత్తం 191 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఈ నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ₹1 కూడా ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మంచి శాలరీస్ అయితే ఇస్తారు. 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంకా MJPT BCW REIS అనేటువంటి ఈ పర్టికులర్ సంస్థ నుంచి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి మనకి ఉద్యోగులు కావాలి అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం 300 బ్రాంచెస్ అయితే వీరికైతే ఉన్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివినటువంటి వాళ్ళు, 21 నుంచి 43 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మౌఖిక పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి. MASMCS.com అనేటువంటి వెబ్సైట్ నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే HCLలో కొత్తగా మనకి 20,000 ఉద్యోగాలకి సంబంధించి ఈ 2021-22 సంవత్సరంలో నియమించుకోనున్నట్లు కంపెనీ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 20,000 మంది ఫ్రెషర్లను, అది కూడా ఫ్రెషర్స్ని ఉద్యోగంలో తీసుకోనున్నట్లు వారు దేశీయ ఐటీ కంపెనీ, దిగ్గజ కంపెనీ అయినటువంటి HCL టెక్నాలజీస్ ప్రకటించడం జరిగింది. కంపెనీ దూకుడుగా నియామకాలు జరుపుతోందని, ఇప్పటికే 17,000 మందికి ఉద్యోగ ఆఫర్ లెటర్స్ ఇచ్చినట్లు దీనికి సంబంధించినటువంటి చీఫ్ అయితే వివి అప్పారావు గారు తెలపడం జరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ సంఖ్య 20,000కు పెరగవచ్చు అని చెప్పేసి 4వ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఎర్నింగ్స్ కాల్లో ఆయన వెల్లడించడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ దీనికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్. సో కొత్తగా 20,000 ఉద్యోగాలు HCL నుంచే విడుదల కాబోతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇఫ్కోలో ట్రైనీ ఫైర్మెన్కి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రైనీ ఫైర్మెన్కి సంబంధించి ఎవరైతే BSc ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కోర్స్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 2 ఏళ్ళకి సంబంధించి. అలాగే ITI లేదా తత్సమాన కోర్సు వారికి 3 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. 60% మార్కులతో 3 ఏళ్ల ఫుల్ టైం రెగ్యులర్ BSc డిగ్రీ ఫైర్ అండ్ సేఫ్టీ ఉత్తీర్ణత కలిగి, అలాగే ITI ఫైర్ లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 24 ఏళ్ల వయసు అయితే కలిగి ఉండాలి. ఇంకా DRDOలో JRFలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా చూసుకున్నట్లయితే ITBPFలో మెడికల్ ఆఫీసర్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి IDBI బ్యాంక్ నుంచి మొత్తం 3 ఏళ్ల కాల పరిమితికి సంబంధించి
ఈ యొక్క చీఫ్ డేటా ఆఫీసర్ అలాగే డీసీటీఓ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించి 6 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 3వ తేదీలోపు ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి మొత్తంగా మనకి కొన్ని పోస్టులకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ కింద అలాగే అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి కొన్ని పోస్టులు అయితే విడుదలయ్యాయి. అలాగే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 27వ తేదీలోపు అప్లై చేసుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జగిత్యాల జిల్లా కొరకు ఉద్యోగ ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2021-22 విద్యా సంవత్సరం గాను జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు తెలియజేయండి ఏమనగా నూతనంగా ఏర్పాటు చేయబోయేటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ జగిత్యాల జిల్లా బ్రాంచ్ కోసం డైరెక్టర్ అవసరం ఉన్నది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఉండవలను మరియు 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉండవలను అలాగే 5 సంవత్సరాల కోచింగ్ సెంటర్లో రాష్ట్ర మరియు దేశ స్థాయి ఉద్యోగాల అధ్యాపకునిగా అనుభవం ఉండవలని మెన్షన్ చేశారు. ఇంకా గ్రూప్ 1 ఎస్ఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3 టీచర్, కానిస్టేబుల్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు ఉద్యోగాల శిక్షణ ఇచ్చి కానీ ఏర్పాటు చేయడం వంటివి అనుభవం ఉండవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటేనే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మన సికింద్రాబాద్ డివిజన్ నుంచి మనకు మొత్తం 60 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి మొత్తం నర్సింగ్ సిస్టర్లు వచ్చేసి 27 పోస్టులు, ఇంకా ఇతర పోస్టులు కలుపుకొని మొత్తంగా మనకి 60 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు ఏప్రిల్ 27వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా scr.indianrailways.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఏకలవ్య విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 379 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఏకలవ్య జాబ్స్ ఏ విధంగా సాధించాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ యొక్క ఏకలవ్య జాబ్స్కి అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ గురించి చదవండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి 42 కోర్సులో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సంస్థతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏపీలో 1.60 లక్షల మందికి ప్రయోజనం అయితే చేకూరడం జరుగుతుందని మెన్షన్ చేశారు. కోర్సు చేసే ప్రతి విద్యార్థికి సంస్థ $100 బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఏ కోర్సులకు శిక్షణ ఇస్తారనేది ఇక్కడ చూసుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే పవర్ యాప్ ఫండమెంటల్స్, అజ్యూర్ డేటా అనలిటిక్స్, డేటాబేస్ తదితర 42 కోర్సులు ఇందులో ఉంటాయి. కోర్సును బట్టి 40 గంటల నుంచి 160 గంటల వ్యవధిలో శిక్షణ ఇస్తారు. దీంతోపాటు ఉద్యోగాల కోసం వెళ్ళే ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి, వేష భాషలతో పాటు ఇతర నైపుణ్యాలపైన శిక్షణ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.